హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ కామెంట్ వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను వీడియోస్ చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే, నాకు వీడియోస్ చేస్తూ ఉంటుంటే వ్యూస్ వస్తుంటే ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ నన్ను చూస్తూ వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారనేసి ఒక 1 అవర్ తర్వాత అయితే లెమన్ జ్యూస్ తాగుతున్నాను. హాట్ వాటర్ తాగిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసి ఒక 5 మినిట్స్ ముందు లెమన్ వాటర్ తాగాను. అండ్ వర్కౌట్స్ వచ్చేసి ఫస్ట్ వర్కౌట్ రష్యన్ ట్విస్ట్. కాళ్ళు అలా చాపేసి చేతులు స్ట్రైట్గా పెట్టి సైడ్కి బెండ్ చేయాలి. దీనివల్ల సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. దీనివల్ల బ్యాక్ పెయిన్ అండ్ పొట్ట చాలా వరకు తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆల్టర్నేట్ క్రంచెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు చేయండి. స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా కానీ తక్కువ నెంబర్స్తో కౌంట్ చేసి స్టార్ట్ చేయండి. ఫస్టే ఎక్కువ చేస్తే మనం చేయలేము. పొట్ట దగ్గర చాలా ఎఫెక్ట్ పడుతుంది. పొట్ట తగ్గడానికి చాలా మంచి ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్. ఇది వచ్చేసి షోల్డర్ ఫ్యాట్ అండ్ పొట్ట దగ్గర చాలా తొందరగా తగ్గుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. షోల్డర్ దగ్గర అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది. పెయిన్ తగ్గుతుంది. అండ్ పొట్ట పైన కూడా వెయిట్ పడుతుంది. పొట్ట కూడా తగ్గుతుంది. ఈరోజు చెప్పేవన్నీ కూడా యాబ్స్ వర్కౌట్సే. నెక్స్ట్ వచ్చేసి టక్నీస్ వల్ల అసలు పొట్ట చాలా ఈజీగా తగ్గుతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అసలు చూడండి, 15 వరకు చేయాలనుకున్నాను కానీ 13తోనే ఆగిపోయింది. పొట్ట పైన చాలా ప్రెషర్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వర్కౌట్ ప్లాంక్ వాకింగ్. అసలు ఇది ఫుల్ బాడీ వర్కౌట్. నాకు వీడియో నేను మంచిగానే తీసాను కానీ ఇందులో సెట్టింగ్ చేయడానికి రాలేదు. ప్లాంక్ వాక్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్. మీరు డైలీ ఒక్కటి చేసినా సరిపోతుంది. టోటల్ 10 స్టెప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
9, 10. షోల్డర్ దగ్గర అండ్ స్టమక్ పైన అండ్ థైస్ పైన బ్యాక్ ఇవన్నిటిపైన ప్రెషర్ పడుతుంది ఒక్క ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్. మీకు ఎంతవరకు వీలు ఉంటే అంతవరకు ఉండండి, టైం ఏం పెట్టుకోవద్దు స్టార్టింగ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వెళ్తూ ఉంటుంటే 1 మినిట్ 30 సెకండ్స్ అలా పెట్టుకోవాలి. ప్లాంక్ వచ్చేసి నాకు ఎంతసేపు వీలైతే అంతసేపే చేశాను. ప్రతి ఒక్క సెట్ మీరు 3 సెట్స్ చేయండి. మన ఆరోగ్యం కోసం కాస్త సమయం స్పెండ్ చేయడం వల్ల ఏ ప్రాబ్లము ఉండదు. మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు. హెల్త్ బాగుంటే మన లైఫ్లో ఎన్నో సాధించవచ్చు. ప్రతి ఎక్సర్సైజ్లో మీరు డైలీ ఎక్సర్సైజ్లో ప్లాంక్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ప్లాంక్ చేస్తుంటే బాడీ మొత్తం షివర్ అవుతుంది. ఫస్ట్ టైం చేశాను. ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ స్ట్రెచెస్ మాత్రం మర్చిపోవద్దు. నేను 1 డే స్ట్రెచ్ చేయడం మర్చిపోయి 3 డేస్ పెయిన్ఫుల్గా అనుభవించాను. అసలు చూడండి ఎంత స్వెట్ వచ్చిందో లాస్ట్ ఎక్సర్సైజ్కి. మీకు మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మంచి సపోర్ట్ వస్తుంది. ఇలాగే మరి ఎంతో సపోర్ట్ చేయాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.